వెలుగు చీకటిలోన తోడై నిలిచే ఎక్కించమ్మా అమ్మ ఎక్కించు. ఎక్కడ పోతున్నాను, నా వల్ల కావట్లేదు. ఎక్కడన్నా ఎక్కడన్నా పర్లేదు. శివాణేలే ఇంకా ఎదమా ఏమే తగలబెట్టు. ఆడు ఐఏఎస్ ఐపీఎస్ అవుతాడు అనుకున్నాడు, ఆటో రావడం ఏంటే? ఏమి ఆటో డ్రైవర్ రావడం తప్ప? నిజాయితీగా సంపాదిస్తున్నాను కదా. నిజాయితీగా సంపాదించడం కాదురా, నలుగురు నా కోసం అడుగుతుంటే నలుగురు మధ్య చచ్చిపోతున్నాను రా నీ కోసం చెప్పడానికి. ఆ నలుగురు నీకేం పెడతారా? వాళ్ళ కోసం బతుకుతావా మన కోసం బతుకుతావా? ఒరే నువ్వు చిన్నప్పటి నుంచి రాత్రనక పగలనక చదివించి ఒక్కొక్క మెట్టు ఎక్కించి నేను ప్రజకుని చేయాలనుకున్నాను రా. విశ్రాంతి తీసుకోవడానికి నువ్వు కొడుకు మెట్టు కూడా తీసుకోలేవు. ఆ ₹1,00,000 అప్పు చేస్తాను అంటున్నారు కదా, ఆటే తీరుస్తుంది. చెల్లి ఫీజు, ఇంటి ఖర్చులు ఆటే తొక్కుతేనే మన అప్పులన్నీ తీరుతున్నాయి. ఒరే శివ, నాన్నకి ఎదురు చెప్పావా? బాగుండదు. తీరుస్తానన్నవే ₹1,00,000, అది నీ చదువు కోసం ఖర్చు పెట్టినవే. ఆయన పగలనక రాత్రనక కష్టపడితేనే మనం ఈ స్థాయిలో ఉన్నాంరా అంటే అన్నయ్య 4 మాటలు తప్పే ఉంది. నీ నాన్న నిన్ను గొప్పడుగా చూడాలనే కదా ఆశపడ్డాడు. ఆశపడితే నన్ను అవమానించాలమ్మా. ఈ తండ్రి కూసంత విశ్రాంతి తీసుకోవడానికి కొడుకు ఒక మంచి మెట్టుకు కాలేకపోయావురా. వీడేదో ఐఏఎస్ ఐపీఎస్ అవుతాడని కళ్ళ కన్నా కదా, వీడి వీధిలో ఆటో డ్రైవర్ అయ్యాడు. సమయం వస్తే తీసుకోవడానికి ఒక మెట్టు అవ్వడానికే ప్రయత్నిస్తాడు. ఒకవేళ ఆ మెట్టు మనం చేసే పని అయితే మెట్టులో తేడా ఉండొచ్చేమో కానీ వాళ్ళ మీద మనకున్న ప్రేమలో కాదు.